మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ కూచుకొలపై మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2016లో ఎమ్మెల్సీ ఎన్నికలో కూచుకొల కోసం నేను పనిచేశాడు. 2018లో ఎన్నికల్లో కూచుకొల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేస్తే సరిపోదు అంటూ కూడా నాగం ఆరోపించినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్తూ కూడా నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. నాగర్ కర్నూలులో మళ్ళీ కాంగ్రెస్ లో టికెట్ రగడ మొదలైందని చెప్పొచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని సంకేతాలు అయితే ఇచ్చారు. ఇప్పటికే కూచుకుల కుమారుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తన కాంగ్రెస్ లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సందర్భంలోనే నాగర్ కర్నూలులో జరిగే సభ ద్వారా రాజేశ్వర్ రెడ్డి తర్వాత కూచుకుల కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారనే సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి ఈసారి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని దామోదర్ రెడ్డి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నాగం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో 100 మందితో చేరానని 2016లో దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ కొరకు తాను గెలవడంలో తన పాత్ర కూడా ఉందని, అయితే గతంలో ఏదైతే తాను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పటికీ దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండి తనను ఓడగొట్టేందుకు ప్రయత్నించారని, పార్టీలో వచ్చి టికెట్ ఆశించడం కాదని, పార్టీలోకి వచ్చేప్పుడు నాయకులను కూడా తోలుకొని రావాలంటూ అయితే ఈయన గతంలో కూడా దామోదర్ రెడ్డికి నాగంకు పరస్పర విభేదాలు అయితే ఉన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే నాగం మీడియా సమావేశం పెట్టి దామోదర్ రెడ్డిపై విమర్శలు చేయడం కొంత చర్చనీయాంశం అయితే అయింది. అయితే ఈ నేపథ్యంలోనే దామోదర్ రెడ్డి సైతం కూడా నాగం కలిసి మద్దతు ఇవ్వాలంటూ తను కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టు కలిసి పనిచేద్దామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామంటూ, కానీ టికెట్ ఆశించడమే కొంత బాగాలేదంటూ ఈ టర్మ్ తనకు ఇవ్వాలంటూ నెక్స్ట్ రాజేశ్వర్ రెడ్డికి తాను సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడంతో కొంత రగడైతే మొదలైంది టికెట్ విషయంలో చెప్పొచ్చు. రాజు ఒకవేళ కూచుకొని ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే టికెట్ విషయం అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకోవాల్సిన విషయం, కానీ టికెట్ ఆశిస్తున్న విషయాన్ని బహిరంగానే నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే కూచుకోవడం ఏమైనా దీనికి సంబంధించి ఎంతవరకు ఏమైనా స్పందించారు? అయితే దీని విషయంలో కూచుకులు అయితే ఇప్పటి వరకు సంప్రదించలేదు, ఎవరిని స్పందించలేదు కూడా. అయితే తన ప్రయత్నాలు అయితే తన కుమారుడికి ఈసారి టికెట్ ఇచ్చే కాంగ్రెస్ లో చేర్పించి టికెట్ ఇప్పించాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లితో సహా పలు రాష్ట్ర నాయకులను రేవంత్ రెడ్డిని సైతం కూడా కలిసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నాగం ఈ విమర్శలు చేయడం కొంత చర్చనీయాంశమైంది. అయితే మొత్తం మీద నాగర్ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయితే ఏదైతే ఉన్నాడో మర్రి జనార్దన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వచ్చు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అయితే కార్యకర్తల్లో కూడా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న కొంత ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగం అంటే ఈసారి నాగం తప్పుకోవాలని కూడా ఆరోపణలు అయితే వీలైతే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే కార్యకర్తలు కూడా నాగం కొంత ఈసారి తప్పుకుని రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. రాజు